శ్రీ కాటమరాజు స్వామి గారు 13వ శతాబ్దంలోనే ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడడానికి ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఆ రాజుగారు. ఈరోజు వాళ్ళ ఆచరణను మర్చిపోవడం వల్ల ప్రకృతి విపరీతాలు ఎంత జరుగుతున్నాయో మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా మొత్తం కూడా. అందుకే ఆ రోజు 13వ శతాబ్దంలో ప్రకృతి పర్యావరణం పశు సంపదను ఏదైతే కాపాడడానికి ఒక నిర్ణయం తీసుకొని యుద్ధాలు చేశారో కాటమరాజు గారు, ఈరోజు వారి అడుగుజాడల్లో నడిచి ప్రభుత్వాలు కూడా ప్రకృతిని పర్యావరణాన్ని పశు సంపదలను కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. చాలా గ్రామాలలో చాలా ప్రాంతాలలో కాటమరాజు గారు దేవాలయాలు, వారికి సంబంధించిన పచ్చిక బయళ్ళు అన్యక్రాంతమైన ఉన్నాయి. వాటిని ప్రభుత్వం కాపాడవలసిన అవసరం ఉంది.